అమెరికా ఇరాన్ యుద్ధం ముగింపునకు ఇరుపక్షాలు సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చాయి. శుక్రవారం నాడు స్విట్జర్లాండ్లో అధికారికంగా సంతకాలు జరగనున్నాయని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. ట్రంప్ 80వ పుట్టినరోజు సందర్భంగా డీల్ కుదరడం గమనార్హం. ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ పెడుతూ ఇక హర్మూజ్ జలసంధి ద్వారా ఆయిల్ను ప్రవహించనిద్దామని ఆదివారం నాడు పేర్కొన్నారు. పనిలో పనిగా గతంలో పనిచేసిన అమెరికా మాజీ ప్రెసిడెంట్లు ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవడంతో ఘోరంగా విఫలమయ్యారని, తాను ఇరాన్పై ఒత్తిడి పెంచి డీల్ కుదిర్చానని, దీంతో మిడిల్ ఈస్ట్ మొత్తం శాంతి పవనాలు వెలసిల్లుతున్నాయని, తాను సాధించిన అతిపెద్ద విజయమని క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ డీల్పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివరాలేంటో ప్రత్యేక కథనంలో. అమెరికా ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు శుభంకాటు పడిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదివారం నాడు తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్ట్ పెడుతూ చెప్పారు. శుక్రవారం నాడు డీల్పై స్విట్జర్లాండ్లో సంతకాలు జరుగుతాయని మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తెలిపారు. న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవడంలో గతంలో పనిచేసిన అమెరికా ప్రెసిడెంట్లు ఘోరంగా విఫలమయ్యారని ట్రంప్ తనకు తాను గొప్పలు చెప్పుకున్నారు. దీనిపై మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా మండిపడ్డారు. అనవసరంగా ఇరాన్తో కయ్యానికి దిగి అత్యంత ఖరీదైన ఓటమిని చవిచూశారని ఒబామా టీం మండిపడింది. ఇక ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజం గరీబాబాదీ కూడా డీల్ దాదాపు ఒక కొలిక్కొచ్చిందని, లెబనాన్లో కూడా ఇక ఇజ్రాయెల్ యుద్ధం ఆపాల్సిందేనని అన్నారు. ఇరాన్ మిలిటరీ, ఇరాన్ ప్రజలు అమెరికాకు, ఇజ్రాయెల్కు గట్టిగా బుద్ధి చెప్పారని, వారికి వేరే గత్యంతరం లేక డీల్కు ముందుకొచ్చారని, తమ ఓటమిని అంగీకరించి లొంగిపోయారని ఇరాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఎద్దేవా చేశారు. అయితే ట్రంప్ డీల్ ఒక కొలిక్కి వచ్చిందని గొప్పలు చెబుతున్నా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే ఈ డీల్తో రిస్క్ కూడా ఉందని చెబుతున్నారు. ఇక ట్రంప్ మాత్రం హార్మూజ్ జలసంధిని తెరిచి వాణిజ్య నౌకల్ని అనుమతించాలని కోరారు. అదే సమయంలో ఇరాన్కు వెళ్లే వాణిజ్య నౌకల్ని తాము అనుమతిస్తామని హామీ ఇచ్చారు. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ట్రంప్ ప్రారంభంలో చేసే హడావిడి తప్పించి తర్వాత దాని గురించి అస్సలు పట్టించుకోడని అందరికీ తెలిసిందే. దీనికి చక్కటి ఉదాహరణకు గాజా యుద్ధం గురించి చెప్పుకోవచ్చు. గతేడాది ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మధ్య బలవంతంగా రాజీ కుదిర్చారు. ఈ డీల్ తర్వాత మిడిల్ ఈస్ట్ లో శాంతి విరాజిల్లుతుందని గొప్పగా చెప్పారు. గాజా నగరం పునర్నిర్మాణానికి ప్రపంచ దేశాలు కలిసి ఒక ఫండ్ సిద్ధం చేసి గాజా నగరాన్ని పునర్నిర్మిద్దామని గొప్పగా చెప్పుకొచ్చారు. తీరా చూస్తే గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ ఇప్పటికీ వైమానిక దాడులు చేస్తూ అక్కడి ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోంది. గాజా నగరంలోని సుమారు 20 లక్షల మంది ప్రజలు ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాల్లో తలదాచుకుంటోంది. మరి తాజాగా ఇరాన్తో అమెరికా కుదుర్చుకున్న డీల్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే. ఇక ఆదివారం సాయంత్రం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్ వద్ద అస్సలు అణ్వాయుధాలు ఉండరాదనే అంశంపై ఈ ఒప్పందం కుదిరిందన్నారు. అయితే అమెరికా తరచూ దానిపై నిఘా ఉంచుతోందన్నారు. మరి ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియాన్ని ఏం చేస్తారనే అంశం గురించి క్లారిటీ లేదు. అయితే కాల్పుల ఒప్పందం 60 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ మధ్యలో సాంకేతిక విషయాలపై చర్చిస్తారని చెబుతున్నారు. అయితే అసలు విషయానికొస్తే గత కొన్ని దశాబ్దాల నుంచి అమెరికా ఇరాన్పై ఒత్తిడి పెంచి యురేనియం శుద్ధిని ఆపాలని ఒత్తిడి పెంచినా ఇప్పటి వరకు ఇరాన్ తలొగ్గలేదు. మరి ఈసారి కూడా అణ్వాయుధాల తయారీకి సంబంధించి గ్యారంటీగా చెప్పలేం. అయినా ట్రంప్ మాత్రం ఇరాన్తో ఎంఓయూ కుదిరిందని సంబరపడిపోతున్నాడు. ఇదిలా ఉండగా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎదుటి పక్షం తమ కమిట్మెంట్ని ఎంతవరకు అమలు చేస్తుందో దాని ప్రకారమే తమ చర్యలుంటాయన్నారు. అయితే ఆ కమిట్మెంట్లేంటో ఇరాన్ మాత్రం స్పష్టంగా చెప్పలేదు. అయితే ట్రంప్ హార్మూజ్ జలసంధి ద్వారా ఆయిల్ ట్యాంకర్లను అనుమతించాలని కోరుతున్న ఎనర్జీ మార్కెట్ రంగానికి చెందిన నిపుణులు మాత్రం తక్షణమే యుద్ధం కంటే ముందునాటి పరిస్థితులకు ఆయిల్ సరఫరా కావడం కష్టమని చెబుతున్నారు. ఎందుకంటే సుమారు 100 రోజుల పైనుంచే ఇక్కడ పెద్ద ఎత్తున ఆయిల్ ట్యాంకర్లు ఆగిపోయాయి. అలాగే సముద్రంలో మైన్స్ పరిచారు. వీటిని సురక్షితంగా తీయడంతో పాటు గల్ఫ్ దేశాల్లో ముడి చమురు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇక సాధారణ పరిస్థితులకు రావాలంటే కొన్ని వారాల సమయం పట్టవచ్చునని చెబుతున్నారు ఎనర్జీ రంగానికి చెందిన నిపుణులు. ఇక అమెరికాతో పాటు ఇరాన్ అధికారులు డీల్పై శుక్రవారం నాడు స్విట్జర్లాండ్లో సంతకాలు చేయాల్సింది. ఈ మధ్యలో మరిన్ని కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. అవి సక్సెస్ కావచ్చు, లేదా విఫలమయ్యే అవకాశాల్ని కొట్టిపారేలేం కూడా. ఇక
ఇక ఈ డీల్కు సంబంధించి ట్రంప్ సంబరాలు చేసుకుంటుంటాయి. మరోపక్క ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం ట్రంప్పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇరాన్పై ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా దాడులు చేశాయి. ఆ తర్వాత ఈ యుద్ధంలో ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల్లాడిపోయింది, భారీగా నష్టపోయింది. తనకు సంబంధం లేని యుద్ధంలో అనవసరంగా జోక్యం చేసుకుని సుమారు 42 అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు నష్టపోయింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేస్లను ఇరాన్ ధ్వంసం చేసింది. ఈ యుద్ధంలో అమెరికా సుమారు $29 బిలియన్ వరకు వ్యయం చేసింది. దీంతో అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు ట్రంప్పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అనవసరంగా ఇరాన్ జోలికి పోయి చేతులు కాల్చుకున్నారన్న కమెంట్లు వినిపించాయి. నెతన్యాహు తెలివిగా ట్రంప్ను ఇరాన్ యుద్ధంలోకి లాగాడని అమెరికన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం నాడు ట్రంప్ వాల్ స్ట్రీట్ జర్నల్తో మాట్లాడుతూ నెతన్యాహు లెబనాన్పై ఎందుకు దాడులు చేస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెతన్యాహు చర్యల వల్ల ఇరాన్ డీల్ దెబ్బతింటోందని ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రిపై ధ్వజమెత్తారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఇదిగో డీల్ అదిగో డీల్ అంటూ ట్రంప్ ప్రతిరోజు చెబుతూ వచ్చాడు. మొత్తానికి ఆదివారం నాడు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో డీల్కి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఒకవేళ ఇజ్రాయెల్ లెబనాన్పై మిలిటరీ ఆపరేషన్ మొదలు పెడితే వెంటనే ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేసే అవకాశం కూడా ఉంది. దీంతో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా ఈ యుద్ధం వల్ల అమెరికన్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారని అంగీకరించారు. పెట్రోల్ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు చుక్కలంటాయన్నారు. అలాగే అమెరికా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పెట్రోల్ ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అయితే వాన్స్ చెప్పినట్లు పెట్రోల్ ధరలు తగ్గి నిత్యావసర ధరలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో చెప్పలేం. ఇప్పటికే సాధారణ అమెరికన్ ఇంటి బడ్జెట్ పెరిగి ట్రంప్ని శాపనార్థాలు పెడుతున్నారు. ఇక ఈ ఏడాది నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్తో డీల్ కుదుర్చుకోవాలని ఒత్తిడి పెంచాడు. దీనికి కారణం అమెరికా ప్రజల్లో రిపబ్లికన్ పార్టీపై ఆగ్రహమని చెప్పక తప్పదు. అయితే ఇటీవల యుగౌ నిర్వహించిన పోల్లో ట్రంప్తో పాటు ఆయన పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాజా సర్వేలో 63% ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని తమ అసంతృప్తి వ్యక్తం చేస్తే 57% మంది ప్రజలు మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైందని ట్రంప్పై మండిపడ్డారు. ఇక సాధారణ అమెరికా పౌరుడు మాత్రం వెంటనే పెట్రోల్ ధరలు తగ్గాలని, యుద్ధం కంటే ముందు నాటి స్థాయికి ధరలు దిగిరావాలని సామాన్య అమెరికన్ కోరుకుంటున్నాడు. ఇక అమెరికా ప్రజలు తమ ఆగ్రహాన్ని నవంబర్లో జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో చూపిస్తారు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ప్రస్తుతం ట్రంప్ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయిందన్న సామెతను గుర్తు చేస్తున్నారు. డీల్ కి ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడే తప్ప ఇరాన్ మాత్రం నిబ్బరంగా ఉంది. మరి ఈ మధ్య నెతన్యాహు ఇటు ఇరాన్తో పాటు అటు లెబనాన్పై దాడులు చేస్తూ పరిస్థితులు మళ్లీ మొదటికొస్తాయి. స్విట్జర్లాండ్లో వచ్చే శుక్రవారం నాడు సంతకాలు జరిగే వరకు పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేమంటున్నారు మిడిల్ ఈస్ట్ పొలిటికల్ ఎనలిస్టులు.